సమయమును వాక్య సందేశం కొరకు దైవ సేవకులకు అప్పగిస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకొని వాక్యాలకు వెళ్దామండి. పరిశుద్ధుడు పరిపూర్ణుడు నా ప్రియపరులకు తండ్రి, దేవా నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. తండ్రి నీ దివ్యమైన సన్నిధిలోకి వచ్చి నీ మాటలు ప్రకటించుకుంటుండగా నాయన మీరే తండ్రి ప్రభు మాతో మాట్లాడండి. సర్వశక్తిమంతుడా దేవా, నీ బలమైన అగ్ని వంటి వాకును నా నోట నిలిపి నా నోటికి మీరు బోరగా ఉండి ఈ కడవరి దినాల్లో ప్రభా తండ్రి కడవరి అభిషేకముతో మీరు నడిపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాను. వాక్యం విత్తబోతున్న నన్ను నీ సిలువ సాటును మరుగుపరిచి నాకు నోటికి మీరు బోరగా ఉండి మీరు నడిపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎక్కడైతే నా నామం పేరిట 2-3 కూడి ఉంటారో ఆ చోట నేను ఉంటానన్నావు ప్రభా. మీరే మాట్లాడమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించాడు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆదికాండము 41వ అధ్యాయము 28 నుంచి 30 వరకు మనం ఇక్కడ చూసినట్లయితే మరి యోసేపు ఫరోతో అంటున్న మాట, నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశమంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును, ఆ కరువు దేశమును పాడు చేయును అని యోసేపు ఫరో రాజుతో చెప్తున్నాడు. అట్లా మరి యోసేపు ఫరో రాజుతో చెప్తున్నప్పుడు మరి ఆయన రాజుగారు ఏమంటున్నారనంటే ఆదికాండము 41వ అధ్యాయము 37 నుంచి 41 వరకు ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమయుడని గనుక అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందినని యోసేపుతో చెప్పాను. చాలన్న 47వ వచనం నుంచి 49 వరకు. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేసెను. చాలు. యోసేపు ఏ కాలంలో మరి పంట వేశాడు అని అంటే సమృద్ధి కలిగిన సమయాలలో పంట వేశాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు కాలము రాబోతుందని తెలిసినప్పుడు దేవుణ్ణి కలిగిన యోసేపు విత్తనం ఆ పంట వేస్తే చూడండి, అది కొలవటానికి కూడా వీలు పడలేదని బైబిల్లో రాయబడి ఉంది. మరి కరువు కాలము వస్తుంది అనని ముందుగానే దేవుడు తెలిపి యోసేపు ద్వారా చూడండి గొప్ప కార్యము దేవుడు చేశాడు. మరి కరువు కాలానికి సరిపోయే సమృద్ధి
యోసేపు ద్వారా దేశానికి దేవుడు అనుగ్రహించాడు. ఎంతయ్యా అనంటే కొలుచుటకు కూడా వీలు పడలేనంత మరి ఆ పంటను దేవుడు అనుగ్రహించాడు అని రాయబడి ఉంది. ఆదికాండము 26వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశము నందు నివసించుము. చాలన్న. ఆ తర్వాత ఆదికాండం 26:12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆస్వాదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చాలన్న. చూడండి, ఇక్కడ ఏ కాలంలో విత్తనం వేశాడు అని అంటే కరువు కలిగిన కాలంలో మరి ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలము పొందాను అని రాయబడి ఉంది. మరి మన ముందున్న పరిస్థితులను బట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు అని ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం. మరి ప్రభువును కలిగిన మన జీవితంలో దేవుడు చేసే కార్యములు ఈ రీతిగా ఉంటాయి. కరువు కాలము వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కాకుండా నేను ప్రభువును కలిగి ఉన్నాను అని మనం ధైర్యంగా ఉండడానికి ఈ వాక్యము దేవుడు మనకి చూడండి ఈ దినము వినిపిస్తున్నాడు. దేశంలో ప్రార్థించేవారు, ప్రార్థనకు ఉపవాసం జతపరిచి ప్రార్థించేవారు ఉంటే దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆ దేశముపై ఆయన దృష్టి నిలిపి ఆ దేశానికి, దేశ ప్రజలకు దేవుడు క్షేమము కలిగిస్తానని చూడండి ఈ దినము మనతో మాట్లాడుతున్న మాట. మరి ఏ రీతిగా ఉంటేనంటే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలు. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడే స్పష్టంగా పలుకుతున్న మాట. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకిన ఎడల తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను అని అంటున్నాడు. దేశంలో ప్రార్థించే వారిని బట్టి దేశానికి క్షేమము కలుగుతుందని కూడా చూడండి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగనే అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 22 నుంచి 25 వరకు. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 22 నుంచి 25 వరకు. అపోస్తల కార్యములు 27 22 నుంచి 25 వరకు. ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నువ్వు కైసర ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. చాలన్న. చూడండి ఇక్కడ స్పష్టంగా రాయబడుతుంది. ఎంత ధైర్యపరుస్తుందంటే ఈ మాట. ముందున్న పరిస్థితులను బట్టి మనము కృంగిపోక, భయపడక, భీతి చెందక మరి ఈ వాక్యం చదివినప్పుడు పౌలుని సముద్రంలో ఏ రీతిగా దేవుడు కాపాడినాడో మరి ఆ రీతిగానే దేవుడు మనకు తోడై ఉండి కాపాడుతాడు అని మనం ధైర్యం కలిగి ఉండాలి. ఇలా ధైర్యం కలిగి ఉండాలి అని అంటే ప్రభువును కలిగి ఉన్నవారు మాత్రమే ధైర్యం కలిగి ఉంటారు. చూడండి, పౌలు సముద్ర ప్రయాణం చేస్తున్నాడు, కానీ తనకైతే భయం లేదు. కానీ తన పక్కన వారిని బట్టి వీళ్ళు భయపడుతున్నారని చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత పరలోకం నుంచి దేవుని దూత దిగి వచ్చి, మీలో ఒకరికైనా ఏ హాని కలగదు, భయపడవద్దు అని ధైర్యపరుస్తుంది దేవుని దూత. మరి ఎవరైతే ప్రభువును కలిగి ఉంటారో వారు భయం చెందాల్సిన అవసరము లేదు. మరి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుంచి 6 వరకు.
ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగ్గా ప్రవక్తయు ఆమోజు కుమారునైన యెషయా అతని ఎద్దుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయునై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్యలు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. చాలన్న. చూడండి, ఇక్కడ ఈ వాక్యం కూడా మరి మనల్ని బలపరుస్తుంది. హిజ్కియా మరణ రోగంతో ఉన్నప్పుడు దేవుని వాకు వచ్చింది, ఇక నీ సమయం అయిపోయింది, నీవు మరణము కాబోతున్నావు, బ్రతకవు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని అన్నప్పుడు తనకి చావాలనిపించలేదు, బ్రతకాలనే కోరిక తనకి కలిగింది. అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు గోడ తట్టు తిరిగి, ప్రభువా మరి అని చెప్పి అడుగుతున్నప్పుడు దేవుడేమన్నాడంటే, ఏ వార్త అయితే నువ్వు చనిపోతావు అని తీసుకొని వచ్చినాడు, అదే నోటిన మళ్ళీ నీకు 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇచ్చాడని చెప్పించాడు. మరి అలాగనే మా నాన్నగారికి రక్త కణాలు తగ్గినాయి. రక్త కణాలు తగ్గినప్పుడు ఇక్కడ సత్తెనపల్లి కొండారెడ్డి హాస్పిటల్లో మేము జాయిన్ చేస్తే డాక్టర్ గారు అన్నారు, మీ నాన్న బ్రతకడు, చనిపోతాడు అని అన్నారు. చనిపోతాడని అన్నప్పుడు నేను మరి ఇక్కడ చర్చిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నా, ప్రభా కుటుంబ యజమానుడు ఉండాలి, కుటుంబ యజమానుడు లేకపోతే కుటుంబం చల్లా చెదరైపోద్ది కదా, మరి నీ చిత్తమైతే నా తండ్రిని బ్రతికించు, డాక్టర్ల కంటే పరమ డాక్టర్ నువ్వే కదా ప్రభు అని అడిగినప్పుడు దేవుడు నాతో అన్న మాట ఏంటంటే, మరణాన్ని తప్పించపో అని పలికాడు. ఆ మాట నేను వెళ్ళి మా నాన్నలకి మా కుటుంబానికి నేను చెప్పినప్పుడు వారు సంతోషపడ్డారు. దేవుడు పలికిన మాట రీతిగానే మా తండ్రి ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు. మరి అందుకనే ప్రభువును కలిగిన మనము దేనికి భయపడాల్సిన అవసరము లేదు. చూడండి, 2-3 సంవత్సరాల క్రితము దేశమంతా కరోనా, ఎంతోమంది శవాలైపోయారు, మరి కొక్కులేరులతో దొర్లిస్తున్నారు వారిని గుంతల్లోకి. మరి అలాంటి సమయంలో మా అమ్మకి కరోనా అంటింది. ఆ తర్వాత నా కూతురు ఏం చేసిందంటే మా అమ్మకాడికి పోయి ఆడుకుంటూ ఉంటుంది. మా అమ్మ అన్నం తింటున్నప్పుడు నా కూతురు వెళ్తే ఆయమ్మకి కూడా ఒక ముద్ద మా అమ్మ పెట్టింది. ఆ రీతిగా నా కూతురు కూడా మరి 6 సంవత్సరాల పిల్లకి కరోనా వచ్చింది. వీళ్ళిద్దరూ కరోనాతో ఉన్నప్పుడు మరి దేవుడు మా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. వీటిని బట్టి మేము భయపడాల్సిన అవసరం లేదు. మాకు వాక్యం అందించే మా కాపరి, మా కొరకు ప్రార్థించే మా కాపరి, మరి ఆయన వాక్యం చెప్తుంటే మాకు ధైర్యం కలిగిద్ది. ప్రార్థనే మనకు ఆధారం. మనం ప్రార్థన చేస్తే ఏ కార్యమైన దేవుడు చేయగలడు, చేస్తాడు అని చెప్పి ఆయన వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం శ్రద్ధగా వింటాం. అలానే ఆ కరోనా మా అమ్మకి నా కూతురుకు వచ్చినప్పుడు ప్రార్థించినాం, ప్రభు తాలుకోలేకపోతున్నాం, టీవీలు చూస్తుంటే ఎక్కడ టీవీలు చూసినా సెల్లులు చూసినా శవాలు గొట్టలుగా కొక్కులేరుతో దొర్లిస్తున్నారు ప్రభువా, మరి మేము ఏ పార్టీ వారం ప్రభువా, నువ్వు తప్ప మాకు ఎవరూ తెలియదు నాయన, ఆదుకో తండ్రి అని అడిగితే చూడండి, ఈరోజు నా కూతురు మా అమ్మకి మరి దేవుడు క్షేమం అనుగ్రహించాడు. మా ఇంట్లో ప్రాణ నష్టము లేదు. మరి దేవుణ్ణి కలిగి ఉన్న మన జీవితాల్లో కుటుంబానికి కానీ దేశానికి కానీ క్షేమము అనుగ్రహిస్తాడని మనకు అర్థమవుతుంది. మరి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. ఆయన అందరి కొరకు రక్తం కార్చాడు, అందరి కొరకు చనిపోయాడు అని రాయబడింది. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నాకు ఇష్టం లేదని కూడా ఆయన అంటున్న మాట అది. అయితే ఆ రీతిగానే ప్రభువా, నిన్ను నమ్ముకున్న వారం ప్రభువా, మేము అర్ధాశిగా మాకు చావడం మాకు ఇష్టం లేదు, మిమ్మల్ని ప్రకటించి మేము చనిపోవాలి ప్రభువా మరి అని చెప్పి నేను ప్రార్థించినప్పుడు చూడండి, నా తల్లి నా కూతురు బ్రతికింది. అలాగనే రక్త కణాలు నా తండ్రికి తగ్గినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమన్నారు, మీ నాన్న చనిపోతాడు, బ్రతకడానికి ఛాన్స్ లేదు అని అన్నారు. మరి ఆ రీతిగానే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు
దేవుడు అన్న మాట మరణాన్ని తప్పించాపో అని అన్నాడు. అందుకని ప్రభువును కలిగిన మనము దేనికి భయపడాల్సిన అవసరము లేదు. ప్రార్థించుట నీకు చేతనైతే విజయాలు చూడటం కూడా దేవుడు నీకు చూపిస్తాడు. ఆదికాండము 18వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదన. చాలండి. ఇక్కడ ఏమని రాయబడిందనంటే, నేను చేయబోవు కార్యమును నీకు నేను దాచను. ఎందుకని? దైవజనుడితో దేవుడు ఉంటాడు. దైవజనుడు దేవుని ఆత్మను దేవుడు లేనపరుస్తాడు. మరి దైవజనుడు దేవుని దగ్గర ప్రార్థించి తెలుసుకున్న తర్వాతే మరి సంఘంలో ఉన్న వారికి, సంఘానికి బయలుపరుస్తాడు. దేవుడు ఏ మాట అయితే దైవజనుడికి బయలుపరిచినాడో అదే మాట మరి కాపరి మనకి అందించటం జరుగుతూ ఉంటాయి. మరి దేశానికి రాబోయే విపత్తును దేవుడు దైవజనుల ద్వారా బయలుపరుస్తాడు. ఏంటనంటే, మన కాపరి సత్యమయ్య గారు కూడా ముందున్న రోజులు బహు భయంకరమైనవి. ఆ విపత్తులను మనం తట్టుకోవాలంటే తెలిసిన దేవుణ్ణి అలుసుగా కాకుండా, చేతైన ప్రార్థనని మరి ఏదో కూర్చున్నాము ప్రార్థించామని కాకుండా, మరి నీ అర్పణ సరిగ్గా ఉన్నట్లయితే చూడండి, మరి విపత్తు భయంకరమైన పరిస్థితుల్లో కూడా నీవు బ్రతకాలి అనంటే నువ్వు ప్రార్థనా జీవితం కలిగి, ప్రభువును కలిగి నువ్వు ఉంటే పరిస్థితులు ఏదైనా సరే నువ్వు కాపాడబడతావు, నీవు కాపాడబడతావనని అందించినాడు. అలాగా అందించిన తర్వాత ఎవరైతే ఇలా ప్రార్థన జీవితం కలిగి ఉంటారో ఆ కుటుంబాలు మరి కరువు కాలంలో కరువు లేకుండా బ్రతుకుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేశమంతా కరువు. అయితే దేవుడు ఏలియాతో అంటున్న మాట ఏందనంటే 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. దేశమంతా కరువు, మరి దైవజనుడు బ్రతకాలి. మరి ఏంటి ఆధారం అనంటే 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనం. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దుకు తీసుకుని వచ్చుచుండెను. చాలన్న. ఇక్కడ రాయబడిన మాట, దేవుడు అన్నాడు, కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నిలబడు, అక్కడ నేను నిన్ను పోషించేదును అని అన్నాడు. కేరేతు వాగు దగ్గరికి వెళ్ళాడు ఏలియా. వెళ్ళిన తర్వాత చూడండి, కాకులు వచ్చి తనకు ఆహారము అందిస్తున్నాయి. కాకుల ద్వారా దేవుడు ఏలియాని పోషించినాడు. కాబట్టి ప్రభువును కలిగిన మనము దేవుని మీద ఆధారపడ్డట్టయితే దేవుడు మనల్ని పోషిస్తాడు. పరిస్థితులపైన మనం చూస్తూ భయంతో ఉంటే కృంగిపోతాము, చనిపోతాము కూడా. మరి పరిస్థితుల వైపు కాకుండా దేవుని వైపు ఎవరైతే చూస్తారో, మరి కాకులు ఆహారం తెచ్చినట్లు దేవుడు ఏదో ఒక దిక్కు నుండి మనల్ని పోషిస్తాడు. అందుకే పరిస్థితులను బట్టి భయపడక మరి దేవుణ్ణి కలిగి మనం ఉన్నట్లయితే చూడండి, ఇలాంటి సహాయం మనకు కూడా అందుతుంది. మరి కేరేతు వాగు కూడా ఎండిపోయింది. కేరేతు వాగు ఎండిపోయిన తర్వాత మరి ఏలియాకి ఇంకా ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అని ఏలియా ఆలోచించలేదు. దేవుని మాట కోసం ఎదురు చూశాడు. మరి సమస్తము మరి పట్టించుకుంటాడు దేవుడు. మరి కొండ మీద దేవుడు ప్రసంగిస్తున్నప్పుడు మరి అక్కడ చుట్టూ 5,000 మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు 3 దినాల నుంచి వాక్యం వింటున్నారు, దేవుని దగ్గర ఉన్నారు. ఆ తర్వాత దేవుడు వారి గురించి ఆలోచించి ఏమంటున్నాడంటే, మీ దగ్గర ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళు అంటున్నారు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని అన్నప్పుడు వాటిని ఆశీర్వదించి పంచిపెట్టినాడు. ఎంతమందికి అని అంటే 5,000 మందికి పంచిపెట్టాడు. ఇంకా ఏందనంటే సమృద్ధి మిగిలింది. ఎంతంటే 12 గంపల సమృద్ధి. ఇంకొక చోట 4,000 మంది ఉన్నారు. అక్కడ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను ఆశీర్వదించి పంచిపెడితే ఇంకా 7 గంపలు మిగిలి ఉన్నాయి. ఇలా ఏలియా కూడా అక్కడ కేరేతు వాగు ఎండిపోయింది. దేవుని వాకు కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఏలియా భేద విధవరాల దగ్గరకు వెళ్ళు, ఆమెకు నేను ఆజ్ఞాపించానని చెప్పినప్పుడు ఏలియా ఆ భేద విధవరాల దగ్గరికి వెళ్ళాడు. మరి అక్కడ ఏమైందనంటే 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా ఎద్దునున్నవే గాని అప్పమొకటైన లేదు. మేము చావకముందు మేము ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వలనని కొన్ని పొలలు ఎరటికై వచ్చితినన్ను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లన్ను, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో
నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దుకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవు ఇచ్చి ఉన్నాడు అనెను. చాలన్న. సత్తెనపల్లిలో సత్యం పాస్టర్ గారు రాకముందు మాకు అసలు ఒక పూట ఉంటే ఒక పూట ఇంట్లో అన్నం ఉండేది కానే కాదు. మేము పస్తులు ఉండేవాళ్ళం, ఎక్కువ పస్తులే ఉంటాం మేము. మరి కారంలో ఉప్పేసుకొని నూనె వేసుకొని అన్నంలో కలుపుకొని తినే పరిస్థితి మాది. ఎట్లా అంటే అంత కరువు స్థితిలో మేము ఉన్నాం. ఎప్పుడైతే సత్యమయ్య గారు సత్తెనపల్లి వచ్చినాడో మా అమ్మ సత్యమయ్య గారి దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకొని మరి ఆ క్రమం ఎప్పుడైతే నేర్చుకొని ప్రార్థించడం మొదలుపెట్టిందో ఆ రోజు నుంచి 3 పూట్ల మాకు ఆహారము దొరుకుతుంది. జీవం కలిగిన మందిరంలో ఉంటే ఆ జీవమైన దేవుణ్ణి మనము జీవంగా ఆరాధిస్తే చూడండి, దేవుడు ఇటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏ కొదువ కొరత అనేది ఒక్కోసారి కొరత ఉంటుంది, కొదువ ఉంటుంది, కానీ ప్రతి క్షణము అన్ని విధాలుగా దేవునిపైన ఆధారపడితే చూడండి ఈరోజు మేము 3 పూట్ల ఆహారము తినగలుగుతున్నాం. మరి ఆ రీతిగా ఏలియాను కూడా దేవుడు భేద విధవరాల దగ్గరికి నడిపించి ఆమె దగ్గర ఉన్న మొదట నీ కాడున్నది కొంచెం పెట్టమ్మానంటే ఆమె మారు మాట మాట్లాడకుండా ఆమె దగ్గర ఉన్నది తెచ్చిపెడితే చూడండి భూమి మీద వర్షం కురిసేంత వరకు ఆ కుండలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె తరగలేదు అని రాయబడింది. మరి ఎవరైతే మరి ప్రభునందు నిలబడి మరి ఈ రీతిగా దేవునిపై ఆధారపడతారో దేవుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆదుకుంటాడు అని మనకి అర్థమవుతుంది. చూడండి, దైవజనుడి మాట మనము వినాలి, దైవజనుడి మాట మనము వినాలి. యోసేపు మరి మాట ఐగుప్తు రాజు విన్నాడు, ఒక అన్యుడు విన్నాడు. దేశానికి దేశ ప్రజలకి క్షేమం కలిగింది. మరి అలాగనే మాట విన్నవారు ఎలా ఉంటారు అని అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు అనని రాయబడి ఉన్నది. దైవజనుడు దేవుని ఆత్మతో నింపబడి ఉంటాడు కాబట్టి దేవుని ద్వారా విన్న మాట మాత్రమే మనకు చెప్తాడు. రాబోయే పరిస్థితులు ఎంతో భయంకరము. మరి ఆ పరిస్థితులను తాలుకోవాలి, ఎదుర్కోవాలి, జయించాలి అని అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు, దేవుణ్ణి కలిగి ఉండు అనని చెప్పినప్పుడు మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే చూడండి ఏ పరిస్థితి అయినా సరే మనం జయించగలుగుతాం, దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 2 నుంచి 6 వరకు మనం చూస్తే ప్రభువును కలిగిన మన జీవితంలో ఆయన మాట విన్న మన జీవితంలో మరి ఏ మేలు మనకి ఉంటుంది అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 28 2 నుంచి 6 వరకు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినేలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. చూడండి, ఇక్కడ నువ్వు ఇంటిలో ఉన్నా దీవించబడతావు, ఇంటి బయట ఉన్నా దీవించబడతావు. మరి నీ భూఫలము, నీ గర్భఫలము, నీ దుక్కుటెద్దులు, నీ మేకల మందలు, ఇవన్నీ నీ తొట్టి పిండి పిసుకు నీ తొట్టి దీవించబడును అనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు దైవజనుని మాటకు మనము విధేయత చూపినప్పుడు, మరి దేవుని మాటకు మనము విధేయత చూపినప్పుడు, మరి ఆ రీతిగా వాక్య ప్రకారంగా మాటల ప్రకారంగా మనం నిలబడినట్లయితే చూడండి కొదువ కొరత అనేదే ఉండదు. కొదువ కొరత అనేది ఉండకుండా దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు అని చెప్పి ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. మరి పౌలు గారు వాక్యం ఒక చోట ప్రకటిస్తున్నాడు. పౌలు వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఓ పుట్టి కుంటివాడు ఒక ఆయన ఆ గుంపులో కూర్చొని వాక్యం వింటున్నాడు. అందరైతే ఎట్లా పడితే అట్లా చెల్లాచెదరిగా ఉన్నారు, గోల్ చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఏమన్నా సెల్లులు ఉంటే చూసుకొని నొక్కుకుంటున్నారు. కానీ మరి ఇక్కడ ఆ గుంపులో ఆ కుంటివాడు మాత్రము చూడండి మరి దేవుని మాటలు వింటూ ఉన్నాడు. అయితే పౌలు ఆయన వైపు తేరి చూచాడు. మరి అట్లా చూసినప్పుడు ఏమైంది తన జీవితంలో అంటే చూద్దాం. అపోస్తుల కార్యములు 14
9 నుంచి 10 వరకు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. అతడు పౌలు మాట్లాడట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. చాలన్న చూడండి, బిగ్గరగా లేచి గంతులు వేస్తూ నడవసాగెను. పనివాడు జీతానికి పాత్రుడు. మాట విని ప్రార్థించేవాడు దేవుని కార్యము చూడటానికి పాత్రుడు అని ఈ వాక్యం సెలవిస్తుంది. వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యం పైనే శ్రద్ధ నిలిపి ఆ వాక్యము వింటున్న అతని జీవితంలో ఏం జరిగిందనంటే చూడండి, తనకి నడక వచ్చింది. తను గంతులు వేస్తూ నడవసాగినని రాయబడింది. కాబట్టి ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ప్రభువును కలిగి ప్రభు పైన ఆధారపడతారో వారి జీవితంలో ఇలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. నోవాహుతో దేవుడు చెప్పాడు ఒక మాట, చూడండి నోవాహు, నువ్వు ఓడ తయారు చేసుకో, ఈ కాలమంతా చెడిపోయింది, ఎంత చెప్పినా వినట్లేదు, కాబట్టి వారికి ఇచ్చిన ఛాన్సులన్నీ అయిపోయినాయి, నువ్వు ఒక ఓడను తయారు చేసుకొని నీ ఫ్యామిలీ అంతా ఆ ఓడలోకి వెళ్ళిపోండి, ఎవరైనా వస్తారు అని అంటే మరి వాళ్ళకి కొంత వ్యవధిస్తున్నాను, మరి ఇక 7 రోజులు వ్యవధిస్తున్నాను, ఈ 7 రోజుల్లో వచ్చే వాళ్ళని తీసుకెళ్ళి నీ ఓడలోకి మరి అని చెప్పినప్పుడు మరి ఆ నోవాహు వెళ్ళి ప్రతి వారికి చెప్తూ ఉంటే నోవాహుని ఎగతాళి చేసినాడు తప్ప మరి వాళ్ళు మాత్రం లోబడలేదు. ఆ మాటలకి లోబడినప్పుడు 7 రోజులు అయిపోయిన తర్వాత జలప్రళయం రానే వచ్చింది. మరి ఆ తర్వాత ఏమైందో మనం చూద్దాం. ఆదికాండము 7వ అధ్యాయము 10వ వచనం. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకు వచ్చెను. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడవబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగలను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులకు షేమును హామును యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించును. జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడలోనున్న నోవాహు వద్ద ప్రవేశించిన వన్యు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదయు ఆడదయు ప్రవేశించును. అప్పుడు యెహోవా ఇక్కడ ఏమైందనంటే ఆ జలప్రళయం 7 రోజుల తర్వాత రానే వచ్చింది. వినని వారందరూ కొట్టుకొని వెళ్ళిపోయారు. ఎవరు విన్నారనంటే నోవాహు కుటుంబం మాత్రమే దేవుని మందిరంలో ఉండి దేవుని విలువ తెలుసుకొని దేవునితో సహవాసం కలిగి ప్రభు పైన ఆధారపడిన కుటుంబం మాత్రమే రక్షింపబడింది. ఆ సమయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా ఆ ప్రాంతం వారు కానీ ఆ కుటుంబము కానీ లెక్క చేయలేదు. అందుకనే చూడండి, భూమొలకలతో సహా నాశనం అయిపోయారు. దేశమంతా కొట్టుకొని వెళ్ళిపోయింది. మరి ఆ రీతిగా మాట విననోడు తన ఇల్లు ఇసుక మీద కట్టుకుంటాడు. వాన వచ్చింది, వరదలు వచ్చింది, ఆ జలప్రళయం ఈడ్చుకొని వెళ్ళిపోయింది. అందుకని మనం ఎలా ఉండాలంటే మాట వినేవారిగా ఉండాలి. మరి దేవుని దూతలు లోతుతో అంటున్న మాట ఏంటంటే ఈ సదోమ గోమర పట్టణాలు బహు భయంకరమైనవి కాబట్టి వీటి పట్ల దేవునికి జాలి అనేది పోయింది. దేవుని ఉగ్రత మరి ప్రాంతం మీదకి వచ్చింది కాబట్టి నీవు అబ్రహాముకు చెందినవాడివి కాబట్టి మరి నీవు నీ ఇంటి వారును ఈ ప్రదేశాలు వదిలిపెట్టి వెళ్ళిపోండి బయటికి అని అన్నప్పుడు మరి వాళ్ళు వెళ్ళినప్పుడు దూతలు వాళ్ళకు చెప్తున్న ఒక మాట, వెనుకకు తిరిగి చూడవద్దు. మరి వెనుకకు తిరిగి చూడవద్దు అని చెప్పినప్పుడు మాట వినాలి కదా. మాట వినకుండా ఈ లోతు భార్య కొంత లోకం వైపు ఆలోచన కలిగి ఉంది కావాలా. ఆమె ఏం చేసిందంటే దేవుని మాట, తన దూతల మాట వినకుండా వెనకకు తిరిగింది. మరి వెనకకు తిరిగిన మనిషికి ఏమైంది అని అంటే చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. చాలన్న, ఇక్కడ చూడండి, లోతు భార్య వెనకకు తిరిగి ఉప్పు స్తంభము అయిపోయింది. పరిస్థితులను బట్టి మనం ఉంటే పరిస్థితులతో పాటు మనము కూడా
కొట్టుకొని పోతాం దేవుని గురించి సాక్ష్యం ఇవ్వకుండా. మరి పరిస్థితుల వైపు చూడకుండా ప్రభు పైన ఆనుకొని ఉన్నట్లయితే మరి ప్రభు కార్యాలు చూసి సంఘంలోనైనా బయట అయినా ఇంటనైనా బయటైనా ఎక్కడైనా సరే మరి దేవుని గురించి సాక్ష్యం ఇవ్వగలం. అలాగని ఇంటనున్న ఆశీర్వదింపబడతాం, ఇంటి బయట ఉన్న ఆశీర్వదింపబడతాం. మరి నిర్గమకాండం 3వ అధ్యాయం 17వ వచనంలో మరి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. నిర్గమకాండం 3:17 వచనం. బాధల్లో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీయులున్న దేశమునకు మిమ్మును రప్పించదనని సెలవిచ్చుదనని వారితో చెప్పుము. వారు నీ మాట విందురు గనుక నీవును ఇజ్రాయేళ్ల పెద్దలను ఐగుప్తు రాజునద్దకు వెళ్ళి అతన్ని చూచి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చూడండి ఏమని రాబడిందంటే, పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పి దేవుడు ఆ మనసులో అనుకుంటాడు. మిమ్మల్ని బాగా పోషిస్తాను అని అనుకున్నప్పుడు లోతుతో కూడా అదే దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే లోతు సొంతాన్ని ఎతికాడు, సొంత ఆలోచనని ఎతికాడు. ఒకవైపు పొమ్మంటే ఆయన ఏమన్నాడంటే ఇంకొక వైపు వెళ్ళినాడు. అందుకనే లోతు జీవితంలో అన్నీ నష్టాలే. మాట వినకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే మన వల్ల కాదు. కాబట్టి ఎప్పుడైతే మనం మాట వినగలుగుతామో, మాట వినే మనస్సును మనం మరి తెచ్చుకుంటామో, అప్పుడు చూడండి మనము మన జీవితాలు, మన కుటుంబము, మన దేశము బండ మీద కట్టబడి క్షేమముగా ఉంటుంది. కాబట్టి మనము దేవుణ్ణి కలిగి మాట వినే రీతిగా మనము నడుచుకోవాలి. చూడండి మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నానో ప్రభును కలిగి ఉంటే ఆయనే మన పక్షంగా నిలిచి మనకు మరి ధైర్యాన్ని ఇస్తాడు. మరి మోషే ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డాడు. మరి 30 లక్షల మంది జనము ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు. ఈ నిలబడినప్పుడు శత్రువులు వెనక తరుముకుందామని చంపుదామని వస్తున్నారు. ఈ దేవుని మీద దేవుడి కార్యాలు ఎన్నో చూశారు, కానీ ఈ జనమంతా చూడండి ఎప్పుడు చూసినా ఆ ఒక్క దేవుడు చేసిన కార్యం ఆ ఒక్క క్షణమే గుర్తుపెట్టుకొని మళ్ళీ మర్చిపోతారు. అయితే మోషే దైవజనుడు మాత్రము దేవుని ఆనుకొని ఉన్నాడు, దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు. అయితే ఈ మోషే ఎర్ర సముద్రం దగ్గర ప్రార్థిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, మోషే నువ్వేలా నాకు మొరపెడుతున్నావు, నీ చేతిలో ఉన్న కర్రను పైకెత్తు అన్నప్పుడు చూడండి దేవుడు మహాకార్యము, గొప్ప కార్యం చేశాడు. చూడండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ సముద్రంలో వారిని నడిపించినారు. శత్రువులు కూడా అదే మార్గంలో రావాలనుకున్నారు, కానీ చూడండి ఆ సముద్రము దేవుడు ఒక్కటిగా చేసినప్పుడు శత్రు శేషము లేకుండా సముద్రంలో కొట్టుకొని నశించిపోయారు. పరిస్థితుల వైపు మనం కాదు చూడాల్సింది. చూడండి మనల్ని వెంబడించే ఆ భయంకరమైన పరిస్థితులు ఆ సముద్రంలో కలిసిపోయేటట్లు ప్రభుతో మనం నిలబడాలి. దైవజనుడు చెప్పినట్లు ప్రార్థనా జీవితంలో మనము నిలబడాలి. మరి దైవజనులు మొత్తుకొని చెప్తూ ఉంటారు, ఎందుకని మనము మన కుటుంబాలు బాగుండాలి అని చెప్పి మరి అంటూ ఉంటారు. కాబట్టి మనము మాట వినినట్లయితే చూడండి మరి క్షేమముగా జీవించగలుగుతాం, దీవెనకరంగా జీవించగలుగుతాం, ఆశీర్వాదకరంగా జీవించగలుగుతాం. మరి ఆ రీతిగానే శ్రమ వచ్చినా కరువు వచ్చినా ప్రభువును కలిగిన నీతో దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4లో చూడు ఇక్కడ, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరి భూమి మీద ఉన్న ప్రతి ప్రజకి శ్రమ అనేది ఎదురైద్ది, కానీ ఆ శ్రమ తీరిపోయిన తర్వాత ఓ గొప్ప ఆశీర్వాదం మనకి ఎదురవుతుంది. ఆ శ్రమలో దేవుడు మన ప్రాణాన్ని పోగొట్టే దేవుడు కాదు ఆయన. ఎప్పుడైతే ఆ శ్రమలో కూడా మనము ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో ఆ జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఐగుప్తు దేశంలో మరి యోసేపు మరి ఎంతో దరిద్రంగా వచ్చాడు, ఆడకి జైల్లో ఉన్నాడు. అయితే ఫరోకు ఒక కల వచ్చింది. ఆ కళ నిమిత్తం కలల భావం చెప్పే ఒక అతను ఉన్నాడు అని చెప్పి ఫరోను పిలిపించినప్పుడు రాజవైభోగానికి తను నియమించబడ్డాడు. ఐగుప్తు దేశానికి రాజుగా నియమించబడ్డాడు. తన జీవితంలో ఎలా ఉన్నాడు అని అంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అన్నట్లు తన జీవితం ఆనందంగా దేవునితో కొనసాగుతుంది. అందుకని ఎవరైతే మాట వింటారో వారి జీవితంలో దేవుని కార్యాలు ఇంత గొప్పగా ఇంత ఆశీర్వాదకరంగా ఉంటాయి. కరువు కాలంలో అబ్రహాముకు కరువు వచ్చింది.
అబ్రహాముకు వచ్చిన కరువు కాకుండా మరి ఆ తర్వాత తన కుమారుడైన ఇస్సాకు కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో చూడండి, ఇస్సాకు విత్తనం విత్తితే 100 ఫలము పొందెను అని రాయబడింది. 100 ఫలము. మరి ఈ రీతిగా దేవుని కార్యాలు మనము చూడాలి మన జీవితంలో అని మనం అనుకున్నట్లయితే చూడండి, ప్రభు మీద ఆధారపడాలి. దేవుడు తెలుసులే, నాకు ప్రార్థన తెలుసులే నేను అని చెప్పుకుంటే మనం దేనికి సరిపోము. మరి ప్రార్థన అయినా మరి దేవునితో సహవాసమైన అది మంచి అర్పణగా ఉన్నట్లయితే చూడండి, వాన కురిసెను, వరదలు వచ్చెను, మరి ఆ ఇంటి మీద పడిను కానీ చూడండి అది కూలిపోలేదు. ఎందుకు కూలిపోలేదనంటే బండ మీద కట్టబడి ఉంది. ఆ బండే యేసు ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి మాట వినేవారు ప్రభుతో కలిసి జీవిస్తారు. మరి ప్రభు యుగయుగాలు జీవించేవాడు. ఆయన చంపేవాళ్ళు ఎవరు లేరు. ఆయన భూమి మీదకి మనిషిగా వచ్చి కూడా ఆఖరి రక్తం అంతా కాచి మరణించి తిరిగి లేచిన జయశీలుడు ఆయన. మనల్ని కూడా దేవుడు జయశీలుడిగా నిలబెట్టుకుంటాడు. కాబట్టి పరిస్థితుల వైపు కాదు. శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు, యేసు ప్రభు కూడా వారితోనే ఉన్నాడు. అయితే వాళ్ళు మరి సముద్రం గాలి ఎదురైనప్పుడు అలలు పైకి ఎగిసి పడుతున్నప్పుడు ఆ ఓడ తిరిగి బోల్తా పడిద్దామని చెప్పి మరి వాళ్ళు అనుకుంటున్నారు, భయపడ్డారు. దేవుడు అనుకున్నాడు, వీళ్ళు ఎంతవరకు నా మీద ఆధారపడతారు, నేనంటే వీళ్ళకి మరి ఎంత నమ్మకం ఉంది, లోకాన్ని బట్టి భయపడకుండా నాతో ధైర్యంగా ఉంటారా లేదా అని చెప్పి దేవాతి దేవుడు మరి మౌనంగా ఉన్నాడు, నిద్రపోతున్నట్టున్నాడు. మరి కీర్తనలు 121 రాయబడింది, ఇజ్రాయెల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడని. మరి ఇక్కడ నిద్రపోతున్నట్టు ఎందుకుంది? ఆయన నిద్రపోవట్లేదు. వాళ్ళని పరీక్షించటానికి, వాళ్ళు ఎంతవరకు ఆయనతో నమ్మకంగా ఉండాలని తెలుసుకోవడానికి చూడండి ఇక్కడ పరీక్ష. అయితే వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం ప్రభా, నీకు చింత లేదా మరి అని అంటున్నాడు. చూడండి, ప్రభుతో ఉన్న మనము నశించిపోతూ ఉంటే ఆయన చూసే దేవుడు కాదు, ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన చూడండి, వాళ్ళు ఎప్పుడైతే నోరు తెరిచి ఆ మాట పలికినారో చూడండి, ఇంకా మీకు విశ్వాసం కలగలేదా అన్నట్లు లేచి ఆ గాలిని సముద్రాన్ని గద్దిస్తే అవి నిమ్మలమైపోయినాయి. మరి ఆ తర్వాతనే వారికి నమ్మకం వచ్చిందో రాలేదో మరి తెలియదు. చూడండి, అయితే మనము మరి ఈ వాక్యమును మరి కాపరి నోట మాటలను మనం వింటున్నప్పుడు మరి ధైర్యం కలిగి ఉండాలి. ఆ రీతిగా మనం ఉన్నట్లయితే మన జీవితంలో ఎటువంటి సమస్యనైనా దేవుడు కొట్టివేసి మనకు మేలు చేస్తాడు. దేశంలో క్షేమమును మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. భయపడాల్సిన అవసరం మనకి లేనే లేదు. ఎందుకంటే పరిస్థితులకు మించిన గొప్ప దేవుడు మనకున్నాడు. ఒక ఆయన చనిపోయి 4 రోజులు అవుతుంది. ఆయన దగ్గరకు పోయి లాజరా రా అంటే ఆయన హాజరు అనుకుంటూ బయటకు వచ్చాడు. చనిపోయిన వారిని బతికించాడు. మరి కుష్ఠిరోగిని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మరి కరువు కాలంలో ఇస్సాకు విత్తనం విత్తితే 100 ఫలం ఇచ్చాడు. 7 సంవత్సరాల కరువు రాబోతుందని తెలుసుకొని యోసేపు ఫరో రాజుకు చెప్తే ఫరోని ఆ మరి ఐగుప్తు రాజ్యంలో యోసేపును ఫరో రాజుగా నియమిస్తే నీ వలె దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవడున్నాడు, నువ్వే ఈ దేశానికి రాజుగా ఉండని చెప్పి అంటే ఆ 7 సంవత్సరాలకి తగిన సమృద్ధి పండించాడు. కొలవటానికి కూడా వీలు లేదు. కరోనా కాలంలో మాకు తినడానికి తిండి లేదు. అన్నయ్యలు మ్యూజిక్ అన్నయ్యలు అందరూ వాళ్ళందరికీ బియ్యం కట్టలు ఇచ్చి అందరికి ఇచ్చి పంపిస్తున్నారు. నేను నా ఇంటి వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నాం, ఎవరు మాకు సహాయం చేస్తారని చెప్పి. ఇక్కడ పంచారని కూడా మాకు తెలియదు. అయితే ఆ మాట విని వస్తే అన్నీ అయిపోయిన తర్వాత ఏంది ప్రభు అని అంటే చూడండి, వేరే చోట నుంచి దేవుడు మాకు బియ్యాన్ని పంపించాడు. వేరే చోట నుంచి బియ్యాన్ని మాకు దేవుడు పంపించాడు. అలా మమ్మల్ని ఆదుకున్నాడు ఎన్నోసార్లు దేవుడు. మాకు దేవుడు ఎంతో సహాయం చేశాడు. చూడండి, చివరిసారి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఇది మా జీవితంలో గొప్ప కార్యం. మా నాన్న మరి లాటరీలు అమ్ముతాడు. ఆ లాటరీలో మా నాన్నకి 2 లక్షల రూపాయలు తగిలినాయి. ఆ 2 లక్షల రూపాయలు మా నాన్న అటక మీద ఉన్న ఒక మూటలో బట్టలు పాత గొడ్డలు మూట కట్టి మా అమ్మ అటక మీద పెట్టిన ఆ గొడ్డల్లో మా నాన్న పెట్టాడు, నా పిల్లలు తీసుకుంటారేమోనని చెప్పి. అయితే మా అమ్మ ఏం చేసింది, గంగిరెద్దోడు వస్తే గంగిరెద్దోళ్ళకి వేసేసింది. గంగిరెద్దోళ్ళు తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత మా నాన్న వచ్చి ఆ అటక మీద చూస్తే ఆ సంచి కనిపించట్లేదు. మా నాన్న ఏంటి సంచి కనపట్టలేదని అంటే అది గంగిరెద్దోళ్ళకి వేసానని మా అమ్మ అన్నది. మా నాన్న అన్నాడు, దాంట్లో డబ్బులు పెట్టాను, నువ్వు ఎంత పని చేసావని అన్నాడు. తర్వాత మా ఫ్యామిలీ మొత్తం
తలాకు దిక్కుపోయి ఆ గంగిరెద్దులను ఎతికితే నందిగలో ఉన్నాడు. ఆయన అన్నాడు, అమ్మా మీ డబ్బులు మీకు ఉన్నాయమ్మా అని చెప్పి మా చేతికి ఇచ్చాడు. చూడండి ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. మనము దేవుణ్ణి కలిగి ఉంటే, చూడండి దైవజనుడి మాటకు మనం విధేయత కలిగి ఉంటే మనము ఆశీర్వదింపబడతాం. ఇంటనున్నా దీవించబడతాం, ఇంటి బయటనున్నా ఆశీర్వదింపబడతాం. పరిస్థితులను బట్టి భయపడి కృంగిపోవాల్సిన అవసరం లేదు. గొప్ప దేవుని దగ్గర మనం ఉన్నాం కాబట్టి మన సమస్యలన్నీ ఆయన పాదాల దగ్గర వేస్తే ఆయనే మనకు సహాయము చేయగల గొప్ప దేవుడు. కాబట్టి ప్రభువును ఆనుకొని జీవిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం దేవుడు మన విడికిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. విన్న వాక్యాన్ని బట్టి, పరిస్థితులను బట్టి కృంగిపోక, కరువు కాలమని మరి దైవజనుడు చెప్పి ఉండగా ఆ పరిస్థితిలో మనము మరి ఆ పరిస్థితుల వైపు చూడక, కొట్టుకొని పోక, మరి దేవుని పైన ఆధారపడాలని, ఆ శక్తి దేవుడు మనకు అనుగ్రహించాలని, దేవుడే అన్ని విధాలుగా మనల్ని ఆదుకోవాలని, మరి దేవుడే కృప చూపి నడిపించాలని కూడా ప్రార్థన చేద్దాం. మరి అలాగనే ప్రతి గురువారం ఈ చోట జరుగుతున్న ఈ దేశం కొరకు ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆ రీతిని బట్టి దేవాతి దేవునికి మరొకసారి వందనాలు చెల్లిద్దాం. మరి మన దేశమును దేవుడు దర్శించి రక్షించి దీవించాలని మన నాయకుడు అబ్రహాం కేడెస్ గారు చేసిన ప్రార్థన మన దేశం పట్ల దేవుడు నెరవేర్చాలని, సూపర్ కంట్రీగా దేవుడు ఈ దేశాన్ని ఆశీర్వదించాలని, మరి దేవుడు గొప్ప చేయాలని కూడా ప్రార్థన చేద్దాం. ఏ తెగులు, ఏ కరువు మన సంఘానికి, ప్రతి క్రైస్తవుడికి దరిచేరకుండా దేవుడు కాపాడాలని, ఆయన కృపతో రక్షించాలని కూడా ప్రార్థన చేద్దాం. దేశానికి క్షేమము, దేశ ప్రజలకు క్షేమము దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థించే ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ క్షేమమని దేవుడు చెప్పుచుండగా 2 దినవృత్తాంతములు 7:14 మరి మనం ప్రార్థన చేసి ఎన్నో గొప్ప కార్యాలు చూసాం. మరి ఈ ముందున్న పరిస్థితులు కూడా దేవుడు మార్చాలని, క్షేమం అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. దేశాన్ని, దేశ రాష్ట్ర నాయకులను కూడా దేవుడు ఆశీర్వదించాలని కూడా ప్రార్థన చేద్దాం. ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో ఈరోజు కానీ 13వ తారీఖు కానీ ఇక్కడ ఆరాధన ఉన్నప్పుడు మళ్ళీ బలిపీఠం మీద ప్రార్థిస్తున్న వారిని కూడా దేవుడు పేరు పేరును దీవించి ఆశీర్వదించాలని కూడా ప్రార్థన చేద్దాం. మన సంఘానికి, సంఘ కాపరికి దేవుడు తోడుండి కృప చూపుతూ నడిపించాలని, దేవుడు ఆయన పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి, ఇంకా చేయబోతున్న కార్యాలను బట్టి దేవానికి కృతజ్ఞతలు అంటూ దేవుని కృతజ్ఞతలు చెల్లించి, ప్రభా నా కాపరికి, కాపరి కుటుంబానికి నీ బలమైన కాపుదలు అనుగ్రహించి నడిపించండి. ఇప్పటి వరకు మీరు నడిపించినారు ప్రభా, ఇక ముందు కూడా మీరు నడిపించండి తండ్రి అని ప్రార్థన చేద్దాం. దయచూపండి నాయన. ఇప్పటి వరకు నాయన తండ్రి మీ కృప మాకు తోడుంచినారు, మీ కాపుదల మాకు తోడుంచినారు, మీరు మమ్మల్ని క్షేమంగా నడిపించినారు ప్రభా. ఇక రానున్న పరిస్థితులు ఏదైనా కానీ నీ పట్ల గురి కలిగి ఉన్నాం, నీ మీదే ఆధారపడుతున్నాం ప్రభా. నీ మాటలు వింటున్న మా జీవితాల్లో గొప్ప ధైర్యాన్ని కలిగించినవి. ఈరోజు పరిస్థితుల వైపు చూడవద్దు, నా వైపు చూడు, నన్ను ఆనుకున్న నా వైపు చూడు మరి అని చెప్పి ఇజ్రాయేలు దేవుడు కునుకుడు నిద్రపోడని సెలవిస్తుండగా ప్రభా మీ నామాన్ని బట్టి నాయన ఇక ముందు కూడా మమ్మల్ని కాచి కాపాడు తండ్రి అని వేడుకుందాం. ఈ దినము ప్రభా మీరు దాచి ఉంచిన మేలులు, ఆశీర్వాదాలు ఏది మమ్మల్ని దాటిపోకూడదు ప్రభా, మాకు అనుగ్రహించండి. సంఘానికి చెందిన ప్రతి బిడ్డను, ప్రతి వారిని ఆశీర్వదించండి. సంఘంలో ప్రభా తండ్రి ఇప్పటి వరకు రక్షణ కార్యాలు, ఉపవాసాలు, కృతజ్ఞత ఆరాధనలు, చర్చి వార్షికోత్సవాలు, చర్చి ప్రతిష్టలు, ఏ రీతిగా గొప్ప ప్రార్థనలపైన మాకు విజయం ఇచ్చినావో, ఏ కార్యాలు అయితే జరిగించినావో ఇక ముందు కూడా నీ కృపతో గొప్ప కార్యాలు జరిగించండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఆశీర్వదించండి నాయన, దీవించండి మా పాస్టర్ గారి ప్రార్థనకు, మా పాస్టర్ గారి ప్రార్థనకు, ఆ కుటుంబ ప్రార్థనలకు ప్రత్యుత్తరం దయచేయండి. ఈరోజు వాక్యము చెప్పడానికి దేవుడు నాకు ఈ భాగ్యం ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిచర్య కొరకు కూడా ప్రార్థించండి. సొంత గ్రామంలోనికి వెళ్ళి ప్రకటిస్తున్నాను. మరి దేవుడు కృపను అనుగ్రహించాలని, ఒక ఆయన జీవితంలో 10 సంవత్సరాలకి ఓపెన్ చేశాడంట డోర్సు. నేను ఎదురు చూస్తున్నాను ప్రభువు నన్ను ఆశీర్వదించాలని. కల్లా కపటం లేని మనిషిని దేవుడు ఆశీర్వదిస్తాడని అంటాడు. యథార్థవంతులకి ఏ మేలు కొదువై ఉండదని అంటాడు. దేవుడు నా పట్ల కూడా కృపను అనుగ్రహించి నడిపించాలని, నా పిల్లల్ని దేవుడు దీవించాలని,
మా జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నన్ను, నా భార్యను దేవుడు దీవించి ఆయన పరిచర్లో ఇంకా గొప్పగా వాడుకోవాలని ప్రార్థించండి. ఈ దినము దాచిన మేలులు, ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థించి మీ ప్రార్థన ముగించుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, నా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, భూమి ఆకాశములు కలుగజేసిన నా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నిన్ను ఆనుకొని నీ మీద ఆధారపడి జీవిస్తున్న మా జీవితాలను ఇప్పటి వరకు మీరు ఆశీర్వదించి నడిపించినందుకు కృతజ్ఞతలు ప్రభా. ఇక ముందు కూడా తండ్రి బలపరచి మీ కృప తోడుంచి మీ నామానికి మహిమగా నడిపించండి నా తండ్రి. మీ చిత్తానుసారమైన జీవితాలతో మేము వర్ధిల్లునట్లు, మీ చిత్తానుసారమైన మార్గాల్లో మేము నిలిచి ఫలించున్నట్లు మీ గాయంగల కుడిహస్తంతో మా కుడిహస్తాన్ని పట్టుకొని నడిపించండి దేవా. పరిస్థితులు కాదు తండ్రి మేము చూడాల్సింది, నిన్ను చూస్తున్నాం ప్రభా, నీ పైన ఆధారపడి ఉన్నాం ప్రభా. మా కాపరి నోట నువ్వు సెలవిచ్చిన మా వాకు ప్రభా, ఆ పరిస్థితులపైన జయం పొందడానికి నా తండ్రి గొప్ప ప్రార్థన యోధులుగా మమ్మల్ని బలపరచండి. జయ జీవితంతో సాగునట్లు, సజీవులుగా ఉండునట్లు ప్రభా, మీ నామానికి తండ్రి అనేక మందిని అంటుగట్టినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. మమ్మల్ని పిలిచిన పిలుపులో మీరు మమ్మల్ని దీవించి ఆదుకోమని ప్రార్థిస్తూ, మా దేశాన్ని, రాష్ట్రాన్ని దీవించి, దేశ రాష్ట్ర నాయకులను దీవించి ఆశీర్వదించి, మా సంఘ కాపరిని, ఆయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మహిం పొందమని ప్రార్థిస్తూ, ఈ దినము దాచిన మేలులు, ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించి మహిం పొందమని యేసుక్రీస్తు నామంపేట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఈ దినము ప్రభా, ఎందరైతే నీ సన్నిధిలో నిలిచి ఉన్నారో వారందరిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగనే ఆఖరి ఆశీర్వాదం తీసుకున్న హల్లెలూయా అన్నట్లయితే, హల్లెలూయా హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుడు మన కాపరి సత్యమయ్య గారి వారి కుటుంబానికి సదాకాలం తోడని నడిపించునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మీకు అందరికీ వందనాలు.